బొద్దింకలు దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కాక్రోచ్ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించేకి మొదటగా పుణే యూనివర్సిటీ నుంచి మొదలెట్టారు. పెద్ద ఎత్తున విద్యార్థులు యువత తరలి వచ్చారు. ఈ నెల 20వ తేదీలోపు కనుక రాజీనామా చేయకపోతే కేంద్ర విద్యాశాఖ మంత్రి దేశవ్యాప్తంగా కనుక అసలు పుణే యూనివర్సిటీ నుంచి మొదలెడతాం, విద్యార్థులంతా ఢిల్లీని ముట్టడిస్తాం అని చెప్పి ఒక అల్టిమేటం అయితే ఇచ్చారు. అండ్ ఆ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించినటువంటి అభిషేక్ దీప్కి ఎవరైతే ఉన్నారో కాక్రోచ్ జనతా పార్టీ ఇనిషియేటర్, తాను క్లియర్ కట్గా చెప్పింది ఒకటే: మీ రాజకీయాలు మీ కంపుతో విసిగి వేజారిపోయాం. హిందూ ముస్లిం అనే విభజన రాజకీయాలను ముందు పెట్టి దేశ ప్రగతిని పూర్తిగా నాశనం చేస్తూ ఉన్నారు. ఈ హిందూ ముస్లిం ఈ మతం ఈ విభజన రాజకీయాలు ఈ కంపు సమాజం నుంచి పోగొడితేనే దేశ ప్రగతి అనే రథచక్రాలు ముందుకు సాగుతాయి. సో ఫస్ట్ మీకు జవాబుదారీతనం కావాలి, మీకు అది అలవాటు అవ్వాలి. జవాబుదారీతనం అనేది ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ దేశంలో యువతే నేర్పించాలి, నేర్పిస్తారు అని చెబుతూ మరి వాళ్ళు కొంచెం పేపర్లో లీక్ అయితే ఏం చేయాలనే దానికి సంబంధించి ఒక మేనిఫెస్టో లాగా వాళ్ళ ఆలోచనలు రిలీజ్ చేశారు. ప్రభుత్వం ఎక్కడైనా ఏ ప్రభుత్వంలో అయినా ఒక పేపర్ ఏదైనా లీక్ అయిందనుకోండి, ఒక పరీక్ష కానీ ఒక పేపర్ కానీ, ప్రతి విద్యార్థికి నష్టపరిహారంగా 10,000 రూపాయలు చెల్లించాలి. ప్రతి విద్యార్థికి 10,000 చెల్లించాలి. బాధ్యతగా కాన్సర్న్ మినిస్టర్ రాజీనామా చేయాలి. అండ్ పరీక్ష రోజు ఏదైతే ఉందో, ప్రధానమైన పరీక్షలు ఉన్న రోజల్లా ప్రభుత్వం ఫ్రీగానే బస్సులు రైళ్లు నడపాలి, టైంకి నడపాలి, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో నడపాలి. అంటే టైంకి చేరుకుంటారా లేదు అని చెప్పి ఒత్తిడితో భయంతో టెన్షన్తో అక్కడ పరిగెత్తుకుంటూ పోయే పరిస్థితి ఉండకూడదు. ఏదైనా ఒక పేపర్ కనుక లీక్ అయితే కరెక్ట్గా 72 గంటల్లో మళ్ళీ పరీక్ష పెట్టాలి. ఆ మేరకు షెడ్యూల్ను కానీ ముందే ప్లాన్ బిగా రెడీ చేసి పెట్టుకోవాలి. పేపర్లు ఆన్లైన్లకి కన్ఫ్యూజన్ లేకుండా ఎక్స్పర్ట్స్తోనే పేపర్లు కరెక్ట్ చేయించాలి. అండ్ ఏవైనా ఒక పరీక్ష రద్దయి మళ్ళీ నిర్వహించే వరకు ఎవరైనా కనుక వయోపరిమితి ఏజ్ లిమిట్ అయిపోతే వాళ్ళను మళ్ళీ రద్దయిన తేదీకి ఎవరెవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా మళ్ళీ పరీక్ష ఎప్పుడు నిర్వహించినా అదే అర్హత అప్లై చేయాలి. ఎవ్రీథింగ్ ఈజ్ వ్యాలిడ్. సో కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు డిమాండ్ చేసినటువంటి విషయాలు దేశవ్యాప్తంగా ఆందోళన అయితే వివిధ యూనివర్సిటీల్లో చేస్తూ వస్తూ ఉన్నారు. కాన్సర్న్ మినిస్టర్ రాజీనామా చేయకపోతే ఈ నెల 20వ తేదీన ఢిల్లీని ముట్టడిస్తామని అయితే చెబుతూ ఉన్నారు.